బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్లను అత్యాధునిక సాంకేతికతో అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇక గురువారం మేడ్చల్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆర్యుబి పనులను పరిశీలించి రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 2000 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేపట్టడం జరిగిందని, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలుగా తలపించే విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ తెలిపారు. బొల్లారం, సికింద్రాబాద్, మేడ్చల్ లాంటి స్టేషన్లు ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కొనసాగుతూ వచ్చినాయి. ఎప్పుడు కూడా 5 కోట్లు 10 కోట్లు రిపేర్ల కోసం ఇచ్చి టూర్ పాలిష్ పనులు జరిగినాయి తప్ప పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవాళ మొత్తం ప్రపంచం వేగంగా ముందుకు పోతూ ఉంటే మనం ఇంకా ప్రాచీన పద్ధతిలో ఉండడం మంచిది కాదని నరేంద్ర మోడీ గారు దాదాపు 2000 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇలా అత్యాధునికమైన ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఇవాళ ఈ మేడ్చల్లో కూడా 32 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. గౌడెల్లి